ఫార్మింగ్ సమర్పించు బరాబర్ ముచ్చట్లకు స్వాగతం. లోటస్ అగ్రో ఫార్మింగ్ మీ చిన్న పెట్టుబడికి కోట్లు గుర్పిస్తుంది. ముందుగా తలకే వార్తలు చూద్దాం. అటెనక వార్తలకు పోదాం. ఎస్ఎల్బీసీల బీఆర్ఎస్ వాళ్ళు పట్టించుకుంటలేరట కాంగ్రెస్ వాళ్ళు. బెట్టింగ్ యాప్ల ప్రచారం చిన్న సెలబ్రిటీల ఆచారం. ఎమ్మెల్సీల ఓట్లు ఎవరికొస్తాయో సీట్లు. సినిమా యాక్టర్ పోసాని సారు ఇయాలెక్కిండు పోలీస్ కారు. యూరియా కోసం తిప్పలు లైన్ లో పెట్టినం చెప్పులు. అబ్బా పాపం 5 రోజులు అయిందుల్లా ఎస్ఎల్బీసీ టన్నుల్లా కూలిపోయి అసలు దాంట్లో ఉన్నోళ్ళు ఏం చేస్తాండ్రు, ఎట్లున్నారు, ఏ పరిస్థితులలో ఉన్నారు ఏం తెలియకపాయ. అగోగా ముచ్చట అరుచుకునేటందుకు ఇవాళ బీఆర్ఎస్ నాయకులు పోయిండ్రన్నట్టు. ఏం చెప్తారో ఏందో ఇందామో పారి. ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో అట్నే ఢిల్లీ టూర్లలో బిజీగా ఉండని చెప్పి ఎస్ఎల్బీసీ పరిస్థితులు ఎట్లున్నాయి అని అరుచుకుంటేందుకు బీఆర్ఎస్ పార్టీలు ఎస్ఎల్బీసీ బాట వచ్చిర్రు. అందరినీ గేట్ దగ్గరనే ఆపిర్రు. హరీష్ అన్నతో పాటుగా 10 మంది లోపలికి పంపుతామన్నారు. అసుంటంగానే 10 మంది కాదు 5గురినే పంపుతామనగానే ఆయనే కూర్చొని మాతో పాటు మీడియాను కూడా లోపలికి పంపాలని చెప్పేసి ఇట్లా ధర్నా చేసిండు. అటెంక సిరిపోయి అందరితోని ముచ్చట్లు పెట్టిండు. ఏం జరిగింది ఎట్లయింది అనేది. ఇవాళ 6వ రోజు ఇప్పటికీ కన్వేయర్ బెల్ట్ పనిచేయడం లేదు. యు ఆర్ నాట్ ఏబుల్ టు రిపేర్ ద కన్వేయర్ బెల్ట్. 6 రోజులు పడుతుందా కన్వేయర్ బెల్ట్ రిపేర్ చేయడానికి? ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ అవర్స్. కొద్ది గంటలు కరెక్ట్ గా డైరెక్షన్ ఇచ్చుంటే కన్వేయర్ బెల్ట్ ను మరమ్మతు చేస్తే ఆ లోపలుండే మక్కంతా కూడా బయటకు తేవడానికి అవకాశం ఉంటుంది. హైడ్రా, సింగరేణి, ర్యాడ్గోల్ మైనర్స్ వీళ్ళంతా బాగానే కష్టపడ్డారు. కానీ వీళ్లకు ప్రభుత్వమే సరైన విధంగా సలహాలు సూచనలు ఇవ్వలేదు. లోపలున్న మిషన్లు ఖరాబ్ అయ్యి 6 రోజులైనా కూడా వాటిని ఇంతవరకు బాగా వేపియలే. లోపలున్న మట్టిని తట్టెడు కూడా వీళ్ళు బయట వేయలేకపోయారు. ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి గారికి ఎన్నికలలో ఢిల్లీ టూర్లలో మీరున్న శ్రద్ధకి 8 మంది మీద పానాల మీద లేకపోయే. మన రాష్ట్రాన్ని నమ్ముకొని వచ్చి పని చేసుకుంటోళ్లకు మనం భరోసా ఇవ్వద్దా అని చెప్పేసి గరం అయ్యిండు. అడున్న లేబర్లకు 3 నెలల నుంచి జీతాలు కూడా చక్కగిత్తలేరంట. అలా రాష్ట్రానికి పోతానికి కనీసం సార్సీలకు కూడా పైసలు లేవంట. అగో ఎట్లా చెప్పుకోవచ్చిరు చూడురు అలా బాధలు. వాళ్ళు వెళ్ళిపోతారట లేబర్, వాళ్ళు భయం అవుతుంది. ఎందుకంటే వాళ్ళ కళ్ళం కూడా ప్రాణాలు పోయినాయి. మా కుటుంబ సభ్యులు రమ్మంటున్నారు. లేబర్ జీతాలు ఇస్తే వెళ్ళిపోతారు. లేబర్ డిపార్ట్మెంట్ పంపిస్తాం. మరి మేము లేబర్ డిపార్ట్మెంట్ बाकी लोग हम लोग को चला गया छोड़ के, जिसके पास पैसा था वो लोग चला गया, बाकी फंसे हुए। उन्हीं के पैसा ले उठा దగ్గర आप कितने पैसे होना? कितने लोग हैं? हम लोग 3 महीने साले वो लोग देते 1 महीना का कभी अभी दे देगा तो हम लोग आराम से चल जाएगा काम. पुलिस వెళ్ళిపోదామనుకుంటున్నారు కానీ ఇవ్వట్లేదు. एक काम कर तुम मैं लेबर कमीशन को भी बात करता हूँ. अभी लेबर ऑफिसर को भेज के आपको सैलरी देके भिजाने के लिए मदद करेंगे. పోలీసు వాళ్ళు అడ్డుకున్నారు. అగో నేను కలవద్దా ఎమ్మెల్యేను మాజీ ఇరిగేషన్ మంత్రిని. కానీ నేను కొన్ని సలహాలు చెప్తా, కొన్ని సూచనలు ఇస్తా. మంత్రి గారిని కలెక్టర్ని కలవాలంటే పోలీసులు కాదంటే కాదన్నారు. ఇక అన్నే కూర్చొని కొద్దిసేపు ధర్నా చేసిర్రు. ఏందో ఏమో పోన్రి, ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళే అంటారు. ఇస్తానికి వస్తేనేమో అడ్డుకుంటారు. గిట్లనే ఉంటదా ఈ సర్కార్ తీరా అని చెప్పేసి గుసగుస పెడుతున్నారు ఈ ముచ్చటెరకైనోళ్ళు. ఇక పెయ్యి అలవకుండా పైసలు సంపాదిస్తారు నాడమా. ఇక సైబర్ నేరగాళ్ళు ఒక దిక్కు అయితే ఇంకొంతమంది ఆన్లైన్లో బెట్టింగ్లు పెట్టి జనాలకు ఓలేసి పైసలు గుంజే ఉపాయం చేస్తాండ్రు. అయితే ఈ యాప్లను ప్రచారం చేసేందుకు చిన్న చిన్న సెలబ్రిటీలు కూడా తయారయ్యారు కదా. అగో గసంటోళ్ళ కోసమే గీ ముచ్చట అన్నట్టు.
ఈ మధ్య యూట్యూబ్లల్లా ఇన్స్టాగ్రామ్లల్లా వీడియోలు చేసి పెడితే లక్షల వేల లైకులు సబ్స్క్రైబులు చేసుకుంటా మస్తు మంది జనాలు అయితే ఫాలో అవుతున్నారు, కామెంట్లు కూడా పెడుతున్నారు. గంతమంది వాళ్ళకు అభిమానులు అయినాక గాళ్ళు చేసే పనులు ఎట్లుంటాయో తెలుసా? బెట్టింగ్ యాప్లని గవేవో పనికిరాని వెబ్సైట్ల గురించి ప్రచారం అయితే కొనసాగిస్తారు. ఇక ఎందుకంటే అవి చేస్తే ఇంకా మస్తు పైసలు వస్తాయి కాబట్టి. గట్లా వీళ్ళు బెట్టింగ్ యాప్ల గురించి చెప్తే మస్తు మంది గట్ల నమ్మి పైసలు పెట్టి లాస్ అయ్యి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్కసారి వైజాగ్ సిటీ పోలీసు గీ ఎస్బీ బగ్జీ సార్ చెప్పేది మీకే అర్థమవుతుంది. కాన్స్టెంట్ నిఘా పెట్టాము సోషల్ మీడియా మీద. ఎవరైనా ఇటువంటి వీడియోస్ పెడితే మేము ఇలాగే కేసు కట్టి చర్య తీసుకుంటాం, చట్టపరమైన చర్య తీసుకుంటాం. పబ్లిక్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ నాలెడ్జ్లో ఇటువంటి వీడియోస్ ఉంటే ఆన్లైన్ బెట్టింగ్ యాప్, క్రికెట్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న ఎవరైనా వీడియోస్ పోస్ట్ చేస్తే మా దృష్టికి తీసుకురండి. ఎందుకంటే వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళు సమాజంలో మంచి పని చేయడానికి ప్రయత్నం చేయాలి, కానీ సమాజంలో ఇటువంటి మహమ్మారి లాంటి క్రికెట్ బెట్టింగ్ ప్రోత్సహిస్తే ఎటువంటి పరిస్థితుల్లో సహించేది లేదు. అంతేకాదు చాలా మంది బెట్టింగ్ యాప్లు నకిలీ ఉద్యోగ ప్రకటనలు కూడా ప్రచారం చేస్తుర్రంట. యూట్యూబ్లల్లా ఇన్స్టాగ్రామ్లల్లా కామెడీ వీడియోలు చేసి ఇంటర్వ్యూలు ఏవో చేసి ఫాలోవర్స్ మంచిగా పెంచుకొని ఇన్ఫ్లుయెన్సర్ అని పేరు పెట్టుకొని వీడియోలు చేసుకుంటుంటారు. అయితే ఇలా కంటెంట్ ఎక్కువ మంది చూసి నచ్చుకుంటారు, అంతవరకు అయితే బానే ఉంది. కానీ వీళ్ళు తర్వాత ఏం చేస్తారంటే డబ్బుకు ఆశపడి బెట్టింగ్ యాప్లు ఇంకా వేరే వెబ్సైట్లకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. గది చూసి మనోళ్ళు కూడా నమ్మి పోతే ఏముంటది, అంతా మోసమే జరుగుతుంది. వీడియో చూసినాక గీ బయోలో ఉన్న లింక్ ని క్లిక్ చేయరని చెప్తారు. కథం గా లింక్ క్లిక్ చేసినాం అనుకో మన ఫోన్ లో ఉన్న సమాచారం మొత్తం సైబర్ క్రైమ్ వాళ్ళకు పోతుంది. ఇక మీకు ఉద్యోగాలు ఇస్తాం, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తాం, రోజుకు 10 లక్షలు ఇస్తాం, 20 లక్షలు ఇస్తాం అని చెప్పేసి ఏవో మస్తు మాటలు చెప్తారు. ఎస్బీ బగ్జీ సార్ అయితే చాలా స్ట్రిక్ట్ గా చెప్పిండు, ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు ప్రచారం చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని. సమాజాన్ని మంచిగా చేయకపోయినా పర్లేదు కానీ గిట్లా సొసైటీని చెడుతో పట్టించే ప్రయత్నాలు అయితే ఏకుర్రి అని చెప్తున్నాడు సారు. యూట్యూబర్ నాని అని ఉన్నాడు కదా, అదే సముద్రంలో అన్న అప్పుడప్పుడు చేపలు పట్టడానికి పోయినప్పుడు వీడియోలు పెడుతుంటాడు, మంచిగా అనిపిస్తాయి. అన్న కూడా ఈ మధ్య ఓ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిండు, కానీ నాకు తప్పైందని చెప్పేసి మళ్ళా మీడియాకి అందరికి క్షమాపణ చెప్పిండు. ఇక మీద ఇసోటి అయితే ఏనని చెప్పిండు మంచిగానే. ఓసారి అన్న చెప్పేది మీకే అర్థమవుతుంది. అందరు ఓటేసి నిమ్మలంగా కూర్చున్నారు కదా, అగో ఇప్పుడు ఓట్లు ఎక్కడి అంటారా? ఇవి అందరేసే ఓట్లు కాదుల్లో, టీచర్లు చదువుకున్న వాళ్ళు వేసే ఓట్లు అన్నట్టు. ఇక తెలంగాణలో ఆంధ్రాలో 2 చోట్ల జరుగుతున్నాయి. మరి ఏడేడైంది, ఎట్లా అయింది మనం కూడా అరుచుకోవాలి కదా చాలు. అగో గియాల్టీతోని ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయినట్టే. అగో ఇప్పుడెక్కడి ఎన్నికలు అనుకునేరు, ఇవి అందరు ఓట్లేసే ఎన్నికలు కాదుల్లో, బాగా చదువుకొని టీచర్ కొలువు చేసే ఓట్లు, అట్లనే చదువుకున్నోళ్ళ ఓట్లు. మన తెలంగాణలో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలల్లా ఎన్నికలు అవుతున్నాయి. రాత్రికి రాత్రే బ్యాలెట్ బాక్సులను పోలింగ్ సెంటర్లకు తీసుకొచ్చిర్రు. ఇక పువ్వు పార్టీలు, చేయి పార్టీలు సై అంటే సై అంటుంటే కారు మాత్రం ఇంజన్ ఆఫ్ చేసుకొని సపడే కూర్చుంది. మధ్యలో బీసీ ఓట్లు మేమేమన్నా తక్కువనా అన్నట్టు బీసీ నినాదం కూడా గట్టిగానే వినిపిస్తున్నది. అటు ఆంధ్రాలో కూడా 3 చోట్ల ఎమ్మెల్సీ ఎన్నికలు అవుతున్నాయి. కృష్ణా, గుంటూరు పోలింగ్ సెంటర్లో పోయి మంత్రి లోకేష్ అట్నే చంద్రాల్ సారు ఓటేసిర్రు. అటెంకసిరి మైకుల ముంగట్టుకొచ్చి ఇట్లా అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి పిలుపునిచ్చిండు. కృష్ణా, గుంటూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి పాత జిల్లాల్లో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి, అది కూడా టీచర్స్ కాన్స్టిట్యున్సీకి. వీళ్ళందరూ కూడా చదువుకున్న ఓటర్లు. నేనందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఓటు వేయడం అనేది మన బాధ్యత. ప్రతి ఒక్కరు కూడా మీ ఓటు హక్కుని ఉపయోగించుకునే బాధ్యత నెరవేర్చాల్సిన అవసరం ఉంది.
భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ఒక పెద్ద ఆయుధం. మీ అభిప్రాయాలు మీరు చెప్పడానికి కానీ, అదేవిధంగా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని చైతన్యంగా పెట్టడానికి ఈ ఓటు అనేది ఒక హక్కు కింద తీసుకొని అందరూ కూడా ఒక బాధ్యత కూడా, ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఓటేస్తామో అప్పుడు మనందరం కూడా ఒక చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి నాంది పలుకుతాం. అది ప్రోగ్రెస్కి కానీ, వెల్ఫేర్కి కానీ, భారతదేశ ప్రతిష్టకు కానీ పనిచేస్తుంది. ఈ ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇగో ఈ కాకినాడ పీఠాపురం నియోజకవర్గం కాడ ఓటుకు 3,000 రూపాయలు లెక్క కట్టి డబ్బులు వంచిర్రు. ఇంగిటు హుస్నాబాద్ కాడ మంత్రి పొన్నం సారు వాళ్ళ ఇంటితో కలిసి ఓటేసిండు. మంచిర్యాల పోలింగ్ సెంటర్ దగ్గర బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు పొట్టు లొల్లి పెట్టుకున్నారు. మిగతా ఎలక్షన్లలో ఓట్లు వేసేది కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది చదువుకోని వాళ్ళు ఉంటారు. అలా కొంతమందికి ఓటు విలువ తెలుసు, కొంతమందికి తెలియదు. కానీ గిట్లకి అట్లా కాదు, చదువు చెప్పేటోళ్ళు చదువుకున్నోళ్లే. అగో మంచిగా ఆలోచించి మంచి నాయకుడిని ఎన్నుకుంటారేమో అనుకుంటే వీళ్ళు కూడా పైసలకు అమ్ముడు పోతున్నారు కదా. చెప్పేటోళ్ళు చెప్పి చెడిపోతారు అన్నట్టే ఉంది పోన్రి కథ. ఇంకొచ్చే నెల 3 తారీఖు నాడు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అటెంకా సిరి ఎమ్మెల్సీ అని ఎవరు పిలిపించుకుంటారో ఏందో మరి చూడాలే. మనము అధికారంలో ఉన్నాం కదా అని వేరే వాళ్ళ మీద నోరేసుకొని పడిపోవద్దు కదా. ఎందుకంటే అవతల వాళ్ళు అధికారంలోకి వస్తే మనకు కూడా సుక్కలు చూపిస్తారు అన్నట్టు. గట్నే ఒక ఆయన మాట్లాడిండు, దాని ఎఫెక్ట్ ఇప్పుడు బయటకు వచ్చింది. అసలు గాయన ఎవలో ఏమన్నాడో ఒక్కసారి మీరే చూడుర్రి, అర్థమవుతుంది. అయ్యయ్యో ఎంత పని అయింది రాజా. పోలీసు గెటప్ వేసి గుండెల్లో రైలు పరిగెత్తించి బట్టలిప్పి రోడ్డు మీద నుంచి ఈడ్చుకెళ్లిన ఎన్నో సినిమాలు చేసిన నీకే సీన్ కాడి ఎత్తే బట్టలు వేసుకునే టైం ఇవ్వకుండా పోలీసు వాళ్ళు ఇంటికి వచ్చి అర్ధరాత్రి తీసుకుపోవట్టే. సినిమాలు చేసుకుంటుండక రాజకీయాలలో ఏలి పెడితే రంగు అంటకుంటుంటదా? అగో ఇప్పుడు గట్లనే ఈ రంగు మన పోసాని మురళీకృష్ణక అంటుకున్నది. ఎప్పుడు వచ్చారండి పోలీసులు? ఎప్పుడు వచ్చారు అసలు? 85 బెల్ కొట్టారండి. బెల్ కొడితే ఆయన వెళ్ళి మురళి గారు వెళ్ళి తలుపు తీస్తే మేము ఆయన తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చారేమోలే అని చెప్పేసి నేను ఇటు రాలేదు. అందులోకి అరెస్ట్ చేస్తున్నామని అట్లా ఈయనేమో నోటీసు ఇచ్చాడని నేను రేపు వస్తాను, నాకు హెల్త్ బాగాలేదు, రేపు హాస్పిటల్కి వెళ్ళి తీసుకొని డాక్టర్ చూపించుకొని నేనే వస్తాను, తప్పకుండా నన్ను నమ్మండి అని అన్నారు. టాబ్లెట్స్ ఇంకా కొన్ని ఇవ్వలేదు, మర్చిపోయాను. అంటే మా డాక్టర్ చూసుకుంటారులేండి, మేము అక్కడ చూసుకుంటాను, మా డాక్టర్ చూస్తారు, అక్కర్లేదులేండి అని చెప్పి ఇంకా తీసుకుని వెళ్ళారండి తొందరగా. సినిమా నటుడు పోసాని మురళీకృష్ణను అన్నమయ్య జిల్లా సాయంపల్లి పోలీసులు వచ్చి రాత్రి అరెస్ట్ చేసిర్రు. అగో గాళ్ళెందుకు అరెస్ట్ చేసిర్రు అంటారా? అప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రాల్ సార్ను, పవనాల్ సార్ను, లోకేష్ అన్నను ఇష్టం వచ్చినట్టు మాట్లాడే కదా. అగో గదాని మీద ఆంధ్రాలో చాలా చోట్ల చాలా పోలీస్ స్టేషన్ల కేసులు బుక్ అయినాయి అంట. అగో అందుకోసమే గీయాల అర్ధరాత్రి వచ్చి పోలీసు వాళ్ళు ఇంటి నుంచి తీసుకుపోయి సెక్షన్ 196, 353/2, 111 రెడ్ విత్ 3/5 బిఎన్ఎస్ యాక్ట్ 2003 కింద అరెస్ట్ చేసి అన్నమయ్య జిల్లా కోర్టులకు తీసుకుపోయిర్రు. పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడో రిజిస్టర్ అయిన కేసులో ఈ రోజు అరెస్ట్ చేయడం ఏంటి అంటే ఇది ఒక పొలిటికల్ వెండెటాలా కనిపిస్తుంది. రాజకీయ కక్షపూరిత అరెస్టులు మాత్రమే కనిపిస్తున్నాయి ఇక్కడ. ఆయనకు 60 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఏ రూల్స్ని పాటించకుండా, సీనియర్ సిటిజన్ యాక్ట్ని పాటించకుండా, బిఎన్ఎస్ఎస్ని పాటించకుండా, అలానే ఇంట్లో కూడా భయభ్రాంతులకి గురి చేయడం అనేది కూడా ఎంతవరకు అది పోలీస్ డిపార్ట్మెంట్ కి అలానే సభ్య సమాజానికి కూడా మంచిది కాదు. ఇట్లా అరెస్ట్ చేసుడు అన్యాయం, ఏం భయపడకమ్మా అని చెప్పేసి మాజీ సీఎం జగన్ అన్న వాళ్ళ ఇంటి ఆమెకు ఫోన్ చేసి ధైర్యం చెప్పిండు. హలో నమస్తే అండి. మొత్తం అందరం తోడుగా ఉండమ్మా. ఇన్ఫాక్ట్ అందరు సుధాకర్ రెడ్డి అందరికీ కూడా చెప్పిన అన్ని రకాలుగా డోంట్ బి డిసార్టెండ్ అమ్మా. ఇంత నిరంకుశత పాలన అనేది ఇట్ విల్ నాట్ లాస్ట్ ఆల్సో.
ధైర్యంగా ఉండటం వేరే వాళ్ళతో ఎలా చేసిన. కూటమి పార్టీ అధికారంలోకి రాగానే రాజకీయాలకు నాకు ఏం సంబంధం లేదని తేల్చి చెప్పినా కూడా అరెస్ట్ చేసిరుగా అని చెప్పేసి చాలా మంది గుసగుసలు పెడుతున్నారు. అగో మొన్ననే వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తే ఆయన ఇంకా బయటికి వెళ్ళకపోయి ఇప్పుడు మళ్ళా ఈ పోసానా రేపు మళ్ళెవలో పోసాని కృష్ణ మురళీకృష్ణ అని అయినా ఏ రకంగా వాళ్ళు మాట్లాడదు గతంలో మనం చూసాం. ఎప్పటికైనా సరే అధర్మంగా ప్రవర్తించిన వాళ్ళు ఖచ్చితంగా అధర్మం వాళ్ళు శిక్షిస్తారు. ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. ఇవాళ వాళ్ళు చేసినటువంటి పాపాలే మరి గతంలో నోరుంది కదా అని చెప్పి మరి ఏ రకంగా వాళ్ళు మాట్లాడేది చూసాం. చంద్రబాబు నాయుడు గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి బిడ్డల గురించి, ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉంటుందా? అలాగే లోకేష్ గారి గురించి అసలు ఇంతకంటే ఇంత దారుణంగా మాట్లాడినటువంటి సందర్భాల్ని చాలా ఇది జరగాలి. ఇంకొక ఆడబిడ్డ వైపు కానీ ఇంకొక కుటుంబం వైపు కానీ చూడాలని భయపడే విధంగా ఉండాల్సినటువంటి అవసరం నుంచి ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం. ఈ రెడ్ బుక్ బాగానే అమలు చేస్తున్నట్టు కదా అని చాలా మంది గుబులు పడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అడగోలుగా మాట్లాడి అధికారం పోగానే రాజకీయాలకు మాకు ఏం సంబంధం లేదంటే చెల్తుందా? ఇలా పొద్దుకుతే రేపు తెల్లారదా, రేపు తెల్లారితే ఇలా పొద్దు కదా, అన్ని రోజులు మనయే ఉంటాయా? అందుకే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదైతది, లేకపోతే గిట్లనే ఉంటది. మనం గుడికి పోయినప్పుడు ప్రసాదం తీసుకొని లైన్లో నిలబడతాం, సినిమా టికెట్ తీసుకోనికి లైన్లో నిలబడతాం. కానీ గిడ రైతులందరూ లైన్లు కట్టిర్రు, ఓపిక లేక చెప్పులు పెట్టిర్రు అన్నట్టు లైన్లా. అగో దేనికోసం లైన్లు కట్టిర్రు అని అంటారా? మీరే చూడుర్రి. రైతు బంధు లేదు, పొలానికి నీళ్లు లేవు, పంటకు యూరియా కూడా లేదు. పోనీ యూరియా కోసం వచ్చి తీసుకుపోదామంటే గోదాం అంతా ఖాళీ. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో గీ రైతన్నలు యూరియా బస్తాల కోసం ఎట్లా గుమ్మిగూడిర్రో చూడుర్రి. వాయబ్బ గింతగానం మంది ఉన్నారు. రాష్ట్రంలో సరిపోయేంత యూరియా లేనందుకు చాలా మంది రైతులకు యూరియా దొరుకుతలేదు. ఉన్నదేమో అందరికి సరిపోదు, వస్తే మళ్ళెక్కడ అయిపోతుందేమో అని వచ్చేదాడే తీసుకోదామని గిట్లా గుంపు గుంపు కూడిర్రు. చూస్తుంటే చిన్న కుంభమేళ లెక్క ఉన్నది. సంధిస్తే ఉరుకుతారేమో అని చేతులు అట్లే పట్టుకున్నారు గట్టిగా సెల్ఫ్ కు. ఒక ఆళ్ళ యూరియా బస్తలిగినాక అయిపోయినాయి అనుకో, మళ్ళా లోడ్ వచ్చే వరకు ఆగాలి. సరే జరకత టైం ఉంది ఇంటికి పోయేస్తామంటే పుసుక్కున్న యూరియా లోడ్ వచ్చిందనుకో, మనకన్నా వెనకాల వచ్చిన వాళ్ళు ముందుగా పోయి యూరియా బస్తాలు తీసుకొని ఇంటికి పోతారు. గిట్లనే కోరుట్ల మండలంలో అయితే రైతన్నలందరూ వాళ్ళ చెప్పులు, పాసుబుక్కులు, దగ్గర పట్లున్న ఇటుక పెడ్డలు, రాళ్లు, కట్టెలు ఏది దొరికితే అది పట్టుకొని లైన్ లో పెట్టుకున్నారు. వాయబ్బా ఒక కాకైతే టిఫిన్ బాక్స్ లెక్క చెప్పులను మంచిగా బండ్లే పెట్టుకొని తెచ్చిండు. ఎసొంటి పరిస్థితి వచ్చారా నాయన రైతన్నలకు. పొలం దగ్గర ఉండే రైతన్న గిట్ల లైన్ లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఆఫీసర్లను అడిగితేనేమో బోనస్ పెట్టినందుకు చాలా మంది సన్నొడ్లేసిర్రు, గందుకనే యూరియా సరిపోతలే అని చెప్తున్నారు. ఇంకో 1,00,000 టన్నులు కూడా అవసరం అయితేవి, గా వచ్చేదాకా గీ తిప్పలైతే తప్పవని చెప్తున్నారు వాళ్ళు. పంటను వండించుట్ల మనమే ముందు అన్న సర్కారు మరి పంటకు అవసరమైనంత యూరియా తయారు చేయాలని తెలియదా ఎట్లా అని రైతన్నలైతే సర్కారు మీద గరం గరం అవుతున్నారు. మీకోసం కొన్ని వైరల్ వీడియోలు పట్టుకొచ్చిన చూసేయండి. వాయబ్బా గివేం డాన్సులు, గివేం ఎగురుకాలు. నేనైతే ఏడ చూడలే పూజార్లు గిట్లా ఎగురుడు. ఓరి నాయను కింద కూసోని రింగులు రింగులు తిరగబట్టే కదా బొంగురం లేక. వాయబ్బా చెట్టు వినట్టే మెలికలు తిరుగుతున్నాడు గీ అయ్యగారు. అయితే వేసుకో నా సామి రంగా.
వీళ్ళని చూస్తుంటే నాకు కూడా ఎగరబుద్ధి అవుతుంది. అయితే శ్రీకాకుళం జిల్లా మందస గ్రామంలో వాసుదేవుని బ్రహ్మోత్సవాలు జరిగినాయి కదా. గాడున్న దేవునికి మంచి చరిత్ర ప్రాముఖ్యత ఉన్నదంట. అయితే ఆడున్న పెరుమాళు దేవుడు 16వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలల్లా గీ డీజే పాటలు పెట్టి ఊరేగిద్దామని అయితే అందరు అనుకున్నారు. ఓ బ్యాచ్ అయితే ఎర్రంగిలేసుకొని వచ్చిర్రు డాన్స్ చేద్దామని. కానీ గీ అయ్యగారు చేసే బ్రేక్ డాన్స్ చూసి ఇక సపర్లు కొట్టుడే ఆళ్ళవంతయింది. గుళ్ళే మెయిన్ పూజారి లెక్కున్నాడు. మరి ఏజ్ కూడా బాగానే ఉంటది. డాన్స్ మాత్రం సోర పిల్లగానికన్నా తాతల చేస్తున్నాడు. మరి ప్రతి వార్షికోత్సవాలల్లా గిట్లా డీజే బాక్సులు పెట్టినప్పుడు పానం ఎంతగానం రాపరాప కొట్టుకున్నదో డాన్స్ చేద్దామని. ఈ బ్రహ్మోత్సవాలలో అయితే తగ్గేదే లేదని దుమ్ము లేపబట్టే డాన్స్ తోని. పూజలు చేసే అయ్యగారు డాన్సులు చేయొద్దని రూల్ అయితే ఏం లేదు. కానీ గీ అయ్యగారు డాన్స్ చూసి అయితే జనాలు కొందరైతే విమర్శిస్తున్నారు. అయినా దేవుని పాటలు డీజే రీమిక్స్ చేసినప్పుడు నేను డిస్కో డాన్సులు చేస్తే తప్పేంది అని అనుకున్నాడేమో అయ్యగారు. అందుకే గిట్లా ఎగురుతున్నాడు. మీకు రజనీకాంత్ సార్ హీరోగా చేసిన సినిమా తెలుసు కదా, రోబో. గా సినిమాలో రోబో అయితే చిత్ర విచిత్రాలు చేస్తది. మళ్ళా లాస్ట్ కు మనుషుల మీదకే ఎదురు తిరుగుతది. గది సినిమా. కానీ గిది రియల్. అయితే గీడ చూడుర్రి, ఓ మనిషి ఇంకో మనిషి మీదికి పోయి కొట్టినట్టుంది కదా. గిది మనిషి కాదు, రోబో. చైనా వాళ్ళు తయారు చేసిర్రు. తలకాయతోని గప్ప గప్ప అని గుద్దుతుంది చూడుర్రి. అయితే చైనాలా ఓ మీటింగ్ లా ఏఐ నియంత్రణలా గీ రోబో ఉందంట. సడన్ గా ఆడున్న మనుషుల మీదకి పోయి ఎట్లా దాడి చేస్తుందో చూడుర్రో పారి. ఇక జర్ర సేపట్ల ఆడున్నోళ్ళంతా గజ్జుమని వణికినట్టున్నారు. ఏందిరాబాయ్ ఇది మా మీదికి రావట్టి అని. అయితే దాన్ని తయారు చేసినప్పుడు మంచిగానే ఉన్నది గాని గీ జాతరలకు తీసుకొచ్చారకల్లా ఏదో సాఫ్ట్వేర్ లా జర తేడా జరిగిందంట. అందుకే గిట్లా మనుషుల మీదకి పోయి తేడా చేస్తున్నది. అయినా ఈ చైనా వాళ్ళు ఎప్పుడు ఏవో ఒకటి కనిపెడతానే ఉంటారు కానీ గదేమో జర ఉల్టా పల్టా అయితేనే ఉంటది. చైనా ఐటమ్లు అంటేనే మార్కెట్ లో గ్యారంటీ తక్కువ అని అందరికి తెలుసు. ఇప్పుడు గీడ జరిగింది చూస్తుంటే అది కూడా నిజమే అనిపిస్తుంది. ఏది తయారు చేసినా గది ఆఖరికి మనుషుల మీదకి వచ్చి పడుతుంది గీ రోబో లెక్క. ఇక ఆయన లాస్ట్ కు గాడున్న ఓసారు గా రోబోని వెనకకు గుంజిండు. ఆయన చేతుల రిమోట్ ఏదో ఉన్నట్టుంది. గాదాంతోనే గీ రోబోని నడిపిస్తున్నట్టున్నాడు. ఇక గివన్నట్టు ఇయాల్టి ముచ్చట్లు రేపటి బరాబర్ ముచ్చట్లలో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి BRK న్యూస్ తెలుగు. మళ్ళా రేపు వస్తా.